జూబ్లీ హిల్స్ బైపోల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ సర్కార్ అంటే గనక ఖచ్చితంగా ఎస్ అదే వినిపిస్తోంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ బైపోల్లో గనక తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే గనక ఖచ్చితంగా అతనికి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చే విధంగా రేవంత్ బంపర్ ఆఫర్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. మరొక వైపు ఖచ్చితంగా ఇప్పటికే ఆల్రెడీ మొన్నే పొన్నం కూడా పరిచయం చేసినటువంటి సందర్భం. అజారుద్దీన్ని, మరోవైపు నవీన్ యాదవ్ని పక్కపక్కన కూర్చోబెట్టుకుంటూ మ్యాక్స్ అజారుద్దీన్ పేరే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు అజారుద్దీన్ ప్రియాంక గాంధీ వాద్రాతో ఢిల్లీలో అది కూడా పార్లమెంటు సెషన్స్ జరుగుతున్నటువంటి సమయాన్ని ప్రత్యేకంగా కలిసి జూబ్లీ హిల్స్ టికెట్ తనకిచ్చేలాగా కొంచెం మీరు సపోర్ట్ చేయండి, కొంచెం చెప్పండి టీపీసీసీకి అన్నట్టుగా ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా మరోవైపు అజారుద్దీన్ పేరైతే ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి సందర్భం. మరొక వైపు రేవంత్ రెడ్డి నిజంగా, ఎందుకంటే జూబ్లీ హిల్స్ బైపోల్ అనగానే ఖచ్చితంగా అంటే బైపోల్ నాట్ ఓన్లీ బైపోల్, నిజంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చేసరికి ఇక్కడ సెటిలర్స్కి గాలం వేసేందుకు ప్రతి ఒక్క పార్టీ ఎదురు చూస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలో కేటీఆర్ బాటలోని ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ బాటలోని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తున్నారా? ఎందుకంటే సెటిలర్స్ ఓటర్స్కి గాలం వేసేందుకు ఆయన ఒక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారా? ఆ క్రమంలోని చిరంజీవి, నాగార్జున పేర్లు కూడా తెర మీదకి వచ్చాయా? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళిద్దరి పేర్లపైన అనేక వార్తా కథనాలు కూడా వెలువరించినటువంటి సందర్భం కనిపిస్తోంది. చిరంజీవి మొదట ఈ ఆఫర్ ప్రకటించగానే తాను తిరస్కరించారట. లేదు, హోమ్ మినిస్టర్గా మీకు ఇస్తాము, ఖచ్చితంగా రండి అని అంటే కూడా ఆయన కూడా సుముఖంగా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుందట. మరోవైపు నాగార్జున కూడా, ఎందుకంటే కమ్మ సామాజిక వర్గ ఓటర్లు కూడా ఇక్కడ చాలా బలంగా ఉంటారు జూబ్లీ హిల్స్లో అనేది ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి సందర్భాన నాగార్జున కూడా సంప్రదించినట్టుగా టీపీసీసీ సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. మరి ఇవి ఎంతవరకు ఏంటనేది పక్కన పెడితే కనుక ఖచ్చితంగా ఎస్, జూబ్లీ హిల్స్ బైపోల్ని అయితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఒక దృఢ నిశ్చయంతో ఉంది. ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్నికల్ని. సో ఈ క్రమంలో ఖచ్చితంగా గెలిస్తే గనక ఖచ్చితంగా ఈ హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చే విధంగా రేవంత్ సర్కార్ అయితే బంపర్ ఆఫర్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఒకసారి చూద్దాం, ఒకసారి లుక్ వేద్దాం. కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో భేటీ అయ్యారు. శుక్రవారం పార్లమెంట్లో ఆమెను కలిసినటువంటి అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరినట్లుగా సమాచారం. జూబ్లీహిల్స్ టికెట్ ఎలాగైనా దక్కించుకోవాలని అజారుద్దీన్ పట్టుదలగా ఉన్నట్లుగా సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తానే అక్కడి నుంచి పోటీ చేశానని, అప్పుడున్న పరిస్థితుల్లో తాను ఓడిపోవాల్సి వచ్చిందని, ఈసారి ఉప ఎన్నికల్లో తాను తప్పకుండా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లుగా సమాచారం. తనకు పోటీ చేసే అవకాశం కల్పించాల్సిందిగా ఆయన కోరినట్లుగా తెలుస్తోంది. ఇక అజారుద్దీన్ వినతిపై ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ నాయకులతో చర్చిస్తానని కూడా ఆమె భరోసా ఇచ్చినట్లుగా కూడా సమాచారం. ఇక మెగాస్టార్ అలాగే మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ అజ్ఞాన నేత కొనిదెల చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ వెనుక మతలం ఏమిటో కూడా తేలిపోయింది. చిరంజీవిని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అయితే జోరుగా చర్చ సాగుతోంది. అన్నీ తానే ముందుండి చూసుకుంటానని, ఉప ఎన్నికల్లో గెలిపించి మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. సీఎం ఆఫర్కు చిరంజీవి వెంటనే ఎస్ అని కానీ నో అని కానీ చెప్పలేదని కూడా తెలుస్తోంది. ఇప్పటికే తన సోదరుడు పవన్ కళ్యాణ్ పొరుగు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో తాను తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉంటుందని చిరంజీవి అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తన కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తెలియజేస్తానని చిరంజీవి చెప్పారట. సో 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో విపరీతమైన వ్యతిరేకతని మూటగట్టుకున్నది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి వేళ ఈ అపవాదును తొలగించుకోవడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సరైన వేదికని కాంగ్రెస్ కూడా భావిస్తోందట. ఇక్కడ గెలిచి కాంగ్రెస్ మీద జరుగుతున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారట. అయితే ఇప్పటివరకు సీఎం చేయించినటువంటి సర్వేలో కాంగ్రెస్ పార్టీ వెనకబడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 3 పర్యాయాలు సర్వే చేయించినప్పటికీ అన్ని సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ సగటున 10% ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నట్లుగా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ వ్యూహకర్త ప్రత్యేక దృష్టి సారించి నిర్వహించినటువంటి సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ 11% ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నట్లుగా తేలిందని కూడా సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగత చరిష్మా మీద గెలిచే అభ్యర్థి కోసం సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఉన్నటువంటి చిరంజీవిని బరిలోకి దించాలని పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సూచించినట్లుగా సమాచారం. ఆయన సలహా మేరకే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి
చిరంజీవిని తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.75 లక్షల ఓట్లు ఉండగా అందులో 1.25 లక్షలకు పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉన్నందున అధిష్టానం మాజీ క్రికెటర్ అజారుద్దీన్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ సీఎం వర్గం ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ నుంచి గెలిచినటువంటి వ్యక్తికి మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నదనేటువంటి చర్చ జరుగుతోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఒక్క దెబ్బకు 3 పెట్టెలు అన్నట్లుగా చిరంజీవిని నిలబెట్టి గెలిపించుకుని మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఇటు పార్టీ పరంగా ఇమేజ్ పెరగడంతో పాటు అటు పవన్ కళ్యాణ్ ఆశీస్సులు కూడా పొందవచ్చునని, మరోవైపు అజారుద్దీన్ని అడ్డు తొలగించుకోవచ్చుననేది కూడా ఆలోచన చేస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో అయితే చర్చ జరుగుతోంది. సో మరొక వైపు చిరంజీవి మాట ఇలా ఉంచితే మరోవైపు కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో కమ్మ సామాజిక వర్గ నేతగా అంటే మరోవైపు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అనేక సార్లు మద్దతు ఇచ్చారు తెర వెనుక. మరో అటువంటి వ్యక్తి నాగార్జున, హీరో నాగార్జున కూడా ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో నిలబెట్టి అంటే చిరంజీవి కాదంటే కనుక